తంగలపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో మన ఏఎంసీ ఆధ్వర్యంలో ఐకేపీ నూతనంగా సెంటర్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మా వైస్ చైర్మన్ నరసింహన్ గౌడ్ గారికి, డైరెక్టర్లకి, అక్కడున్న మహిళా రైతులకి, అలాగే గ్రామాధ్యక్షుడికి మునిగల రాజు గారికి, ఇంకా ఇతర నాయకులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళా సాధికారతలో భాగంగా రేవంత్ రెడ్డి సార్ మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అందులో చాలా పథకాలు మహిళలకు స్వావలంబన చేకూరుస్తున్నాయి. ఒక మహిళ బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే ఊరితో పాటు దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో మన మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. ఇందులో భాగంగా మన సిరిసిల్లాలోని దాదాపు 29 మన తంగలపల్లి మండలంలోని ఈ మిగతా అన్ని ప్యాక్స్ ఆధ్వర్యంలో ఉండే ఈ సెంటర్లన్నీ మహిళలకు గుర్తింపు కలగాలనే ఉద్దేశంతో మన ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారి సలహా మేరకు మన కలెక్టర్ గారు ఈ సెంటర్లని మనకు ఐకేపీకి అప్పగించడం జరిగింది. కాబట్టి మన ఇన్ఛార్జి గారికి, మహేందర్ రెడ్డి గారికి, అలాగే ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులు ఒకటి గమనించాలి, మీకు మద్దతు ధర క్వింటాల్కి 2320 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 500 బోనస్ కూడా ప్రకటించింది. కాబట్టి రైతులు దయచేసి మీరు దళాలను నమ్మి మోసపోవద్దు. మీకేమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మాకు తెలియజేయండి. అది పరిష్కారం చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాను. సారంపల్లి గ్రామంలో, తంగలపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఏదైతే మార్కెట్ కమిటీ ఏఎంసీ ఆధ్వర్యంలో ఐకేపీ కొనుగోలు సెంటర్లను ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి, అలాగే డైరెక్టర్లకు, వైస్ చైర్మన్ గారికి, మహిళా సంఘాలకు, సారంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రైతులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దళారుల చేతిలో మోసపోకుండా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ కోతలు స్టార్ట్ అయిన వెనువెంబడే రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న మా చైర్పర్సన్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి గారు కావచ్చు, ఇవాళ వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న విధానాన్ని రైతులు ఇలా ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటాం. ఇవాళ రైతులు కూడా ఇలా ప్రభుత్వానికి సహకరిస్తూ ఇవాళ దళారులకు అమ్ముకోకుండా ఇవాళ, ఎందుకంటే ఇవాళ రైతుల కష్టాలేంది నష్టాలేంది మాకు అన్నీ తెలుసు. ఎందుకంటే మీ అందరం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇలా రాజకీయ నాయకుల కంటే ముందుగా మేము కూడా అందరం రైతు బిడ్డలం కాబట్టి వాళ్ళందరి కష్టాలేంది నష్టాలేందని మాకు తెలుసు. ఇవాళ మీకు కూడా ఈ కొనుగోలు సెంటర్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి కానీ, మా చైర్మన్ గారి దృష్టికి కానీ తీసుకొస్తే వాటి అన్నింటినీ వెంటనే పరిష్కరించి ముందుకు సాగుదామని సందర్భంగా తెలియజేస్తున్నాం.